హలో అండి, అందరికీ నమస్కారం. మనలో చాలామంది 2 లేదా అంతకన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనకి రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్ తెచ్చిపెట్టే బంగారు బాతా, లేకపోతే డెబ్ ట్రాపా? మీ స్పెండింగ్స్, రివార్డ్స్, క్రెడిట్ స్కోర్ ఇలా కొన్ని విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా మల్టిపుల్ కార్డ్స్, అసలు దీనివల్ల ఏంటి బెనిఫిట్? మల్టిపుల్ కార్డ్స్ వలన కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవేంటో చూద్దాం. అందులో ఫస్ట్ది బెటర్ రివార్డ్స్ మ్యాచింగ్. అంటే క్రెడిట్ కార్డ్ కంపెనీలు డిఫరెంట్ మర్చెంట్స్తో టైఅప్ పెట్టుకొని ఒక్కో కార్డు ఒక్కొక్క కేటగిరీకి మంచి రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని ఇస్తూ ఉంటాయి. ఏ కార్డు దేనికోసమో తెలుసుకొని వాడితే మనం మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. నెక్స్ట్ లోవర్ యూటిలైజేషన్, స్కోర్ బూస్ట్. మనం 2 లేదా అంతకన్నా ఎక్కువ కార్డ్స్ వాడడం వలన మన కార్డు యూటిలైజేషన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. దానివల్ల మన క్రెడిట్ స్కోర్కి పాజిటివ్ అనమాట. అసలు యూటిలైజేషన్ పర్సంటేజ్ తగ్గడం ఏంటి? యూటిలైజేషన్ పర్సంటేజ్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 అనుకుందాం. మీరు ప్రతి నెల 20,000 మీ కార్డు పైన స్పెండ్ చేస్తున్నారు. అంటే మీ యూటిలైజేషన్ పర్సంటేజ్ 40% అనమాట. అంటే అదే మీ దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయనుకోండి, మీ క్రెడిట్ లిమిట్లో 2 కార్డ్స్లో 50-50 ఉంటుంది. మీరు ఒక కార్డు నుంచి 10,000, మరో కార్డు నుంచి 10,000 వాడితే మీ క్రెడిట్ స్కోర్ 20% మించకుండా ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు లెస్ దెన్ 30% యూటిలైజేషన్ని మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్గా భావిస్తాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా పర్క్స్. ఎక్స్ట్రా పర్క్స్ అంటే ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్స్లో లాంజ్ యాక్సెస్, ఫ్యూయల్ సర్చార్జ్ వైవర్, పార్ట్నర్ ఆఫర్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. ఇలా ఒక కార్డులో లేని ఆఫర్ని ఇంకో కార్డులో ఉండొచ్చు, దాన్ని మనం వాడచ్చు. నెక్స్ట్ బ్యాకప్ అండ్ యాక్సెప్టెన్స్. మనం ఒకటే కార్డు మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వలనో లేదా బ్యాంక్ ఇష్యూ వలనో ఆ కార్డు పనిచేయకపోతే రెండో కార్డు మీకు తోడు ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ సైకిల్ పే. యాక్చువల్గా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి, కాకపోతే చాలా జాగ్రత్తగా చూసుకొని వాడాలి. 2 కార్డులు బిల్లింగ్ సైకిల్ స్ట్రాటజీ చేస్తే క్యాష్ ఫ్లో చాలా స్మూత్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్, మీ దగ్గర మీకు ఒక కార్డ్ బిల్ జనరేట్ అయ్యే డేట్ 1st అనుకుందాం, రెండో కార్డ్ బిల్ జనరేట్ అయ్యే డేటు 15th అనుకుందాం. ఇప్పుడు మీరు ఒక 10,000 పెట్టి ఒక వస్తువు కొనాల్సి వచ్చింది. ఈరోజు డేటు 3rd అనుకుందాం. అప్పుడు మన దగ్గర ఉన్న 2 కార్డ్స్లో ఫస్ట్ కార్డ్ యూజ్ చేస్తామా, సెకండ్ కార్డ్ యూజ్ చేస్తామా? ఫస్ట్ కార్డ్నే యూజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ బిల్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు అది కార్డు మీద మనం స్పెండ్ చేసిన అమౌంట్ నెక్స్ట్ బిల్ జనరేషన్కి అప్డేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? నెక్స్ట్ మంత్ 1st అప్డేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1 month గ్యాప్ దొరుకుతుంది. అండ్ బిల్ జనరేట్ అయ్యాక పే చేయడానికి 15 days టైం ఉంటుంది. సో కరెక్ట్గా చూసుకుంటే ఇప్పుడు మనం యూజ్ చేసుకునే అమౌంట్ 45 daysలో పే చేయాల్సి ఉంటుంది. ఇది 45 రోజుల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో సెకండ్ కార్డ్ని మనం చూస్ చేసాం అనుకోండి, ఆ కార్డ్ బిల్ జనరేట్ అవ్వడానికి ఇంకా 12 రోజుల టైం మాత్రమే ఉంది. కాబట్టి మీరు స్పెండ్ చేసిన అమౌంట్ని కొద్ది రోజుల్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్మార్ట్ డెసిషన్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయా, వావ్ అని ఒక కన్క్లూజన్కి వచ్చేయకండి. ఇందులో రిస్కులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మల్టిపుల్ కార్డ్స్ వలన రిస్కులు ఏంటి? అందులో ఫస్ట్ది డిసిప్లిన్ రిస్క్. ఇంకా లిమిట్ ఉంది కదా అనుకొని ఓవర్ స్పెండ్ చేసే ప్రమాదం ఉంది. నెక్స్ట్ యాన్యువల్ ఫీజెస్. కార్డ్స్ ఎక్కువ ఉంటే కట్టాల్సినవి కూడా ఎక్కువ ఉంటాయి కదండి. మల్టిపుల్ జాయినింగ్ ఫీజులు, యాన్యువల్ ఫీజులు, వైవర్ కండిషన్స్, ఇలా అన్నింటినీ మీట్ అవ్వకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ లాంటివి చాలా ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ కాంప్లెక్సిటీ. మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ వాడడం వలన మనం డ్యూ డేట్ లాంటివి మిస్ చేస్తే ప్రమాదం ఉంది. అలా చేస్తే దానివల్ల లేట్ ఫీజు లేదా బౌన్స్ ఫీజు లాంటివి ఉంటాయన్నమాట. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ స్కోర్ ఫ్యాక్టర్స్. హార్డ్ ఎంక్వైరీస్ ఎక్కువైతే షార్ట్ టర్మ్లో స్కోర్ డిప్ అవుతుంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ అకౌంట్స్ తగ్గుతుంది అనమాట. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ హిడెన్ కాస్ట్. క్యాష్ అడ్వాన్స్ ఫీ ఆర్ ఇంట్రెస్ట్, ఈఎంఐ కన్వర్జేషన్ ఛార్జెస్, ఇంటర్నేషనల్ మార్కప్, రెంట్ ఆర్ పేమెంట్ గేట్వే లాంటి ఫీజెస్ లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిత్ వర్సెస్ ఫ్యాక్ట్. ఇందులో అసలు నిజాలు ఏంటో చూద్దాం. నా దగ్గర 3 కార్డులు ఉన్నాయంటే నేను రిచ్ అని అనుకుంటాం. హలో బాబు, అది క్రెడిట్ లిమిట్, సంపాదన కాదు. ఏముంది,
మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుంది అని అనుకుంటాం. అబ్బచ్చా మిగతా బ్యాలెన్స్ మీద హై ఇంట్రెస్ట్ డైలీ కాంపౌండ్ అవుతుంది బాబు, సో అది కూడా కుదరదు. నెక్స్ట్, జీరో కాస్ట్ ఈఎంఐ ఎప్పుడు ఫ్రీనే కదా అని మనం అనుకుంటాం. కానే కాదు, ప్రాసెసింగ్ లేదా జిఎస్టీ లేదా ప్రీ క్లోజర్స్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. సో అది ఫ్రీ కానే కాదు. మల్టిపుల్ కార్డ్స్ వాడడం వలన స్కోర్ పడిపోతుందంట కదా, అలా ఏం లేదు. డిసిప్లిన్, లో యూటిలైజేషన్, ఆన్ టైం బిల్ పేమెంట్ ఉంటే లాంగ్ టర్మ్లో స్కోర్ బెటర్ అవ్వచ్చు కూడా. విన్నింగ్ స్ట్రాటజీ ఇందులో ఫస్ట్ వన్, రోల్ క్లారిటీ. అంటే ఏ కార్డు దేనికి యూజ్ చేయాలి అంటే ప్రజెంట్ మార్కెట్లో ఒక్కొక్క కార్డు ఒక్కొక్క కేటగిరీకి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. కొన్ని కార్డ్స్ గ్రోసరీస్ మీద, కొన్ని హోటల్స్ మీద, మరికొన్ని ట్రావెలింగ్ మీద. అలా దేనికి ఏ కార్డు యూజ్ చేయాలి అని మనం తెలుసుకుంటే మల్టిపుల్ కార్డ్స్ నుంచి మంచి బెనిఫిట్స్ మనం పొందొచ్చు. 2, లిమిట్స్ అండ్ యూటిలైజేషన్. మనం ఎన్ని కార్డ్స్ యూజ్ చేస్తున్నా ఓవరాల్ ఆర్ పర్ కార్డు 30% పెంచకుండా చూసుకోవాలి. అప్పుడు మన క్రెడిట్ స్కోర్ మీద ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. నెక్స్ట్, ఫీజెస్ అండ్ వైవర్. కొన్ని కార్డ్స్కి యాన్యువల్ స్పెండింగ్స్ మీద ఫీజ్ వైవర్ ఉంటుంది. అలాంటి ఆఫర్స్ని గుర్తించి ప్లాన్ చేసి మీట్ చేయండి. అలాగే రివార్డ్ పాయింట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. ఎక్స్పైర్ అవ్వకముందే వాటిని వాడే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, డ్యూ డేట్ డిసిప్లిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డ్యూ డేట్కి 1 లేదా 2 రోజుల ముందే మీ బిల్ మొత్తం క్లియర్ చేయండి. అండ్ మినిమం డ్యూ ట్రాప్లో అస్సలు పడొద్దు. మీన్స్ మొత్తం డ్యూ పే చేయడానికే ట్రై చేయండి. డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఆటో పే లాంటివి పెట్టుకోండి లేదా రిమైండర్ పెట్టుకొని డ్యూ డేట్ మిస్ అవ్వకుండా చూసుకోండి. క్లీన్ యూసేజ్ రూల్స్. క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ విత్డ్రా చేయొద్దు. ఫీజెస్ అండ్ రెంట్ లాంటివి క్రెడిట్ కార్డ్ నుంచి అసలు పే చేయొద్దు. ఈఎంఐ కన్వర్జేషన్లో ప్రాసెసింగ్ ప్లస్ జిఎస్టీ ప్లస్ ప్రీ క్లోజర్ లాంటి వాటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందుగానే చదవండి. అండ్ నెక్స్ట్, స్కోర్ కేర్. హార్డ్ ఎంక్వైరీస్ ఒకేసారి ఎక్కువ చేయొద్దు. అంటే అవసరం లేకపోయినా పదే పదే మన క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవడం వల్ల కూడా మన స్కోర్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఓల్డెస్ట్ కార్డ్స్ని క్లోజ్ చేయడానికి అసలు ట్రై చేయకండి. ఎందుకంటే దాని మీద మీ స్పెండింగ్స్ అండ్ క్రెడిట్ స్కోర్ పాజిటివ్గా ఉంటుంది. ఎవ్రీ 3 to 4 monthsకి క్రెడిట్ రిపోర్ట్స్ని సాఫ్ట్గా చెక్ చేసుకోండి. అడ్రస్ ఆర్ నేమ్ ఎర్రర్స్ ఉంటే సరి చేసుకోండి. ఇక మల్టిపుల్ కార్డ్స్ వాడకంలో కొన్ని చెక్ లిస్ట్ అనేవి ఉన్నాయి. అదేంటంటే కేటగిరీస్ మ్యాప్ చేసుకోండి. లైక్ గ్రోసరీ, డైనింగ్, ఆన్లైన్, ట్రావెలింగ్, ఫ్యూయల్. అలాగా 2 నుంచి 3 కార్డులు మ్యాక్సిమం వాడండి. మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది. స్టేట్మెంట్ డేట్ స్ట్రాటజర్ చేయండి. యూటిలైజేషన్ 30% పెంచకుండా చూసుకోండి. యాన్యువల్ ఫీజ్ వైవర్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఆటోపే పెట్టుకోండి లేదా 2 రిమైండర్స్ పెట్టుకోండి. క్యాష్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేయొద్దు. అలాగే రెంట్స్ లేదా ఫీజెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేయకండి. ఫుల్ బిల్లే పే చేయండి. జీరో బ్యాలెన్స్ చేసేయండి. మినిమం డ్యూ మాత్రం అసలు కట్టద్దు. ఆ ట్రాప్లో పడొద్దు. ఈఎంఐ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. లైక్ ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ, ప్రీ క్లోజర్స్ లాంటివి. క్వార్టర్లీ క్రెడిట్ రిపోర్టు చెక్ చేయండి. ఇక ఫైనల్గా చెప్పాలంటే మల్టిపుల్ కార్డ్స్ బాగానే పనిచేస్తాయి మీరు డిసిప్లిన్ అయితే. బెటర్ రివార్డ్స్, లోవర్ యూటిలైజేషన్, మోర్ పెక్స్. కానీ ఫీజెస్, కాంప్లెక్సిటీని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న డిస్క్లైమర్ అండి, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎంకరేజ్మెంట్ అయితే కానే కాదు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.